భోజనం చేయండి. ఆకలి వేయడం లేదు గౌతమ్ గారు. నన్ను, నా బిడ్డని కాపాడడానికి మీరు చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో, నా వల్ల మీరు ఇంట్లో అందరితో అవమానాలు పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. నన్ను క్షమించండి. అహల్య గారు ప్లీజ్ అలా చేయకండి, ప్లీజ్ అండి. అహల్య గారు వద్దండి, ప్లీజ్ లేవండి. నన్ను క్షమించండి. అహల్య గారు ప్లీజ్ లేవండి. అహల్య గారు ప్లీజ్ లేవండి. అహల్య గారు ప్లీజ్ లేవండి, ప్లీజ్. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వద్దండి, ప్లీజ్ లేవండి. వద్దండి, ప్లీజ్. చూడండి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు నా అల్లరిని, ఆనందాన్ని భరించారు. కానీ నన్ను ఎప్పుడు ఎవ్వరూ ఏ ఒక్క మాట కూడా అనలేరు. ఇది నాకు కొత్తే. కష్టాలు రావు అనుకున్న వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. అదే వస్తాయి అని తెలిసిన వాడికి ఎంత పెద్ద కష్టమైనా చిన్నగానే అనిపిస్తుంది. దాన్ని తట్టుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నేను సిద్ధపడిపోయానండి. ఒకటి చెప్పండి అహల్య గారు, ఇందిర చావు కంటే ఇవన్నీ పెద్దవా? జరిగింది మనం మార్చలేం, కానీ జరగబోయేది మన చేతుల్లోనే ఉంటుంది కదా. మారుతాం, చాలా అందంగా మారుతాం. ఇందిరా మాట బతకాలి అన్నా, మళ్ళీ ఇందిరా ఈ ఇంట్లో తిరగాలి అన్నా మనం ఇలా బాధపడుతూ కూర్చోకూడదు. మీకు ఒక విషయం తెలుసా? వాడికి ఎప్పుడు ఆకలేసినా అస్సలు తినేవాడు కాదు. కనీసం ఆకలేస్తుంది అని చెప్పేవాడు కాదు. మేమెప్పుడు తింటే వాడు అప్పుడు మాతోనే తినేవాడు. అంత మొహమాటం వాడు. ప్లీజ్ అండి, దయచేసి వాడిని పస్తులు పెట్టకండి. అన్నీ సర్దుకుంటాయి. అహల్య గారు ఏం కాదు, తినండి.
నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా నిన్ను హర్ట్ చేశానా? ఎందుకు నువ్వు తాళి కట్టనన్నావు? ఏమైందిరా? చెప్పు గౌతమ్, చెప్పు. నువ్వు నాకు చెప్పలేదా? మండపంలో కూర్చొని వెయిట్ చెయ్యి, నేను తాళి కడతానని. అలాగే వెయిట్ చేశానురా. ఇదిగో ఇంకా వీళ్ళే. నువ్వు రావేమోనని కంగారు పడుతూ ఉంటే నేనే వాళ్ళకి నమ్మకంగా చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని. కావాలంటే వీళ్ళని అడుగు. శ్రావ్య చెప్పడా లేదా? చెప్పడా లేదా? చెప్పు శ్రావ్య, చెప్పు శ్రావ్య. మాట్లాడవేంటి? ఆంటీ, ఆంటీ, ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ. ముహూర్తం టైంకి గౌతమ్ వచ్చి తాళి కడతాడని మీరు చెప్పారు కదా, మీరు కంగారు పడకండి అన్నాడా లేదా? చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అంకుల్ మీరైనా ఒక మాట చెప్పండి అంకుల్. నేను వాడి కోసం వెయిట్ చేశానని చెప్పండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ చెప్పండి అంకుల్. ఎందుకు ఎవరు ఏం చెప్పడం లేదు? వీడి కోసం పిచ్చిదానిలాగా మండపంలో కూర్చొని ఎదురు చూశాను. ప్లీజ్ ఒక్కరైనా చెప్పండి, చెప్పండి. చెప్పండి, చెప్పండి. గౌతమ్, జరిగిందేదో జరిగిపోయింది. మనకు ఏమి వద్దు. బంధువులు, వేద మంత్రాలు, బాజా భజంత్రీలు ఇవేమి అక్కర్లేదు. చేసుకోరా, నన్ను పెళ్లి చేసుకోరా ప్లీజ్ రా. గౌతమ్, నేను నీతో ఎలా బతకాలో ఊహించుకున్నాను, కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు తెలియదురా. ప్లీజ్ రా గౌతమ్, ప్లీజ్. అతిథి, నువ్వు ఎంత బాధపడినా, ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా నీ మాటలు వాడికి వినపడవు. నీ ఏడుపు వాడికి కనిపించదు. ఎందుకంటే వాడిప్పుడు ఒక మాయలో ఉన్నాడు. వాడికి దయ్యం పట్టింది. నిజమే, నా గౌతమ్ ఇలా ఉండడు. నేను ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోడు. ఏమైంది గౌతమ్? ఇది నువ్వు కాదు, నువ్వు నా గౌతమ్వి కాదు. నీకేదో చేశారు. ఎవరు 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 ఎవరు? నువ్వే కదూ, నువ్వే కదూ నా పెళ్లిని ఆపింది. నా గౌతమ్ వెంట
మెడలో తాళి వేసుకుని వచ్చింది? అసలు ఎవరివే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు గౌతమ్ గురించి ఏం తెలుసుకుని వచ్చావు? చెప్పవే. నేను గౌతమ్ ఎంత ప్రేమించుకున్నామో తెలుసా? గౌతమ్కి ఏది ఇష్టమో ఏది కష్టమో నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు గౌతమ్ ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుసా? ఏం తెలియకుండా మెడలో తాళేసుకొని దిగావే. ఎప్పుడు నా మాట కాదనని గౌతమ్ ఈరోజు నా వైపు కూడా చూడట్లేదు అంటే దానికి కారణం నువ్వే. నువ్వే ఏదో చేసుంటావు. చెప్పు, ఏం చేసావు? ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు నా గౌతమ్ని? ఏం మాయ చేసావు? చెప్పు. ఏ మందు పెట్టావు? చెప్పు, ఏం చేసావు? ఏం చేసావు నా గౌతమ్ని? చెప్పు, ఏం చేసావు? ఏం చేసావు? మాట్లాడు. చెప్పు, చెప్పు, నా గౌతమ్ ఏం చేసావు? చెప్పు, చెప్పు, ఏం చేసావు? అదితి వదులు. నువ్వు ఉండు గౌతమ్. అదితి, చెప్పు, మాట్లాడు. అదితి, ఏం అదితి చేసావు? తను ఏం వదులు. చేసావు నా అదితి గౌతమ్ని? నీకే ఏం చెప్పేది. చేసావు? అదితి, మాట్లాడు. తనకి ఎలాంటి సంబంధం లేదు. తప్పైనా ఒప్పైనా నాదే. కావాలంటే నన్ను తిట్టు కొట్టు, తననేమి అనకు. ఏంటి? నిన్ను నేను తిట్టాలా? కొట్టాలా? మన ఇన్నేళ్ల పరిచయంలో, ఇన్నేళ్ల ప్రేమలో ఎప్పుడైనా అలా జరిగిందా? జరుగుతుందా? ఆ? ఇది ఎవరితో చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేస్తే భరిస్తే స్థితికి వచ్చావంటే ఇదే ఇదే ఏదో చేసింది. దీన్ని వదలను. ఈ రోజు దీన్ని వదలను. చంపేస్తా, చంపేస్తాను. ఇక్కడ చంపేస్తాను, చంపేస్తా, దీన్ని చంపేస్తా. అదితి, అదితి, తను వదులు. అదితి, అదితి చంపేస్తాను. తనకేం తెలీదు. అదితి, 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 నేను చెప్పేది విను. అదితి, గౌతమ్! ఎంత ధైర్యం ఉంటే నా కూతురి మీద చెయ్యెత్తుతావు? ప్రాణాలు తీసేస్తానేమనుకుంటున్నావు? అమ్మా, గౌతమ్ నేమనుకు. గౌతమ్కేం తెలియదు. ఏయ్! నోరు మూసుకోవే, తెలివి తక్కువదానా. పెళ్లి పీటల మీద నీ చావు నువ్వు చావు అని వదిలేసిన వాణ్ణి ఇంకా వెనకేసుకొస్తున్నావా? ఏంట్రా నా కూతురి మీద చేతుతున్నావు? కొడతావా దాన్ని? కొట్టి చూడు, కొట్టి చూడరా. అది కాదంటీ, నేను చెప్పేది. ఎవరు నీ కాంటి? ఎప్పుడైతే నా కూతుర్ని కాదని ఇంకో దాన్ని తీసుకొచ్చుకున్నావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు.
గ్రేట్ మిలిటరీ మేజర్ అర్జున్ ప్రసాద్ గారు, సుభద్రాదేవి గారు, మీ పుత్రరత్నం దిక్కుమల్ల పనిచేసి ఒక పనికి మళ్ళీ దాన్ని పెళ్ళామని తీసుకొస్తే చెప్పుతో కొట్టి తప్పుని సరిదిద్దాల్సింది పోయి అన్యాయం అయిపోయిన నా కూతురి మీద మీ కొడుకు చెయ్యి చేసుకుంటుంటే చూస్తూ నిలబడతారా? మీరసలు మనుషులేనా? ఛీ! చెప్తాను, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి సంగతి చెప్తాను. రే గౌతమ్, గుర్తుపెట్టుకో, ఎందుకురా ఇలా చేశాను భగవంతుడాని నీకు నువ్వే అనుకునేలా చేస్తాను. అలా నేను చెయ్యకపోతే నా పేరు యామినే కాదు. రావే, పద. అమ్మ గౌతమ్, అమ్మ గౌతమ్. గౌతమ్ లేడు, బోడి లేడు, వీడేంటి? వీడికంటే అందగాణ్ణి, గొప్పోణ్ణి, నీ కాళ్ళ కింద పడుండేవాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రా, ప్లీజ్ అమ్మా. గౌతమ్, రా, గౌతమ్, రా, పద. అమ్మా. ఇది కరెక్ట్ కాదురా. కరెక్ట్ కాదు. నాన్న, శ్రావ్య గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. శ్రావ్య, 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 తలుపు, శ్రావ్య. అమ్మ శ్రావ్య, తలుపు తీయమ్మా. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. శ్రావ్య, తలుపు తీ, శ్రావ్య, తలుపు తీ, శ్రావ్య. శ్రావ్య, తలుపు తీయవే. తలుపు తీ, శ్రావ్య.